గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవుల దీవిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జాస్మిన్ అనే యువతిని హత్య చేసి ఉరివేసినట్లుగా గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అడవుల దీవిలోని ఇద్దరు యువకులు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. వీరిద్దరిని పట్టుకున్న గ్రామస్తులు చెట్టుకు కట్టి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అడవుల దీవికి చేరుకున్నారు. అడవుల దీవిలో యువతి హత్యకు సంబంధించిన మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చెప్పండి, యువతి హత్యకు దారితీసిన కారణాలేంటి? ప్రస్తుతం అడవుల దీవిలో పరిస్థితి ఎలా ఉంది? గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవుల దీవిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జాస్మిన్ అనే యువతిని హత్య చేసి ఉరివేసినట్లుగా గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చెప్పండి, యువతి హత్యకు దారితీసిన కారణాలేంటి? జిల్లాని గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో జరిగింది ఈ ఘటన. అడవుల దీవి అనే ఊర్లో ఇవాళ మధ్యాహ్నం జాస్మిన్ తో పాటు ఆమె అన్నయ్య కూడా ఇంట్లో ఉన్నారని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో లేని సమయంలో జాస్మిన్ అన్నయ్యకి సంబంధించిన స్నేహితులు ఇద్దరు కూడా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో జాస్మిన్ అన్నయ్య కూడా ఇంట్లోనే ఉన్నారని చెప్తున్నారు. వేముల శ్రీసాయి అలాగే మరో వ్యక్తి పవన్ కుమార్ అని ఇద్దరు వ్యక్తులు కూడా ఇంటికి వచ్చిన తర్వాత జాస్మిన్ సోదరుడు బయటకు వెళ్లిన సమయంలో వీరిద్దరు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు. తర్వాత కొద్దిసేపటికే వీరిద్దరు కూడా బయటికి వచ్చి జాస్మిన్ ఉరివేసుకుని చనిపోయింది అని చెప్పడంతో గ్రామస్తులందరూ కూడా అనుమానించారు. ఉరివేసుకుందని చెప్పి పారిపోతుండగా వీరిద్దరిని కూడా పట్టుకున్నారు. జాస్మిన్ కు 19 ఏళ్లు, డిగ్రీ చదువుతోంది. ఈ అమ్మాయిని వీరిద్దరే హత్య చేశారని భావించి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ప్రస్తుతం ఇద్దరు యువకుల్ని పట్టుకొని చెట్టు కట్టేసి కొట్టారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవంగా ఏం జరిగింది అనే విషయం అయితే బయటికి రాలేదు. ఇద్దరు చెప్పే కథనం మాత్రం జాస్మిన్ ఇంట్లోకి వెళ్లి ఊరేసుకుందని మాత్రమే చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఇద్దరు యువకులే అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడి అమ్మాయిని హత్య చేసి ఉండొచ్చని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇద్దరు యువకులను కూడా గ్రామస్తులు తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు జిల్లాని. అయితే నాగేశ్వరరావు, జాస్మిన్ సోదరుడు అక్కడ ఉన్నారని చెప్తున్నారు. అతని దగ్గర సమాచారం ఏంటి? జాస్మిన్ సోదరుడు మొదట్లో వీరిద్దరు ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఉన్నారు. తర్వాత అతను బయటికి వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగిందనే సమాచారం ఉంది. ఇప్పటి వరకు అయితే వారిద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగిందనే విషయం మాత్రం బయటికి తెలియడం లేదు. మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరికి సంబంధించి అమ్మాయికి చనిపోయిన జాస్మిన్ కి వీరికి అంతకు ముందు నుంచి ఉందా, లేకపోతే జాస్మిన్ సోదరుడు ద్వారా మాత్రమే పరిచయం ఉందా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది. జాస్మిన్ సోదరుడు ఇంట్లో లేని సమయంలో ఏం జరిగిందన్న విషయం అందుబట్టలేదు. హఠాత్తుగా అప్పటి వరకు ఇంట్లో ఉన్న వీరు హఠాత్తుగా ఆ అమ్మాయి ఉరివేసుకుందని చెప్పడంతో పాటు పారిపోయే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులందరూ కూడా అనుమానం వచ్చింది. ఇందువల్ల ఇద్దరు యువకులు పారిపోతున్నారన్న ఉద్దేశంతోనే వారిద్దరిని పట్టుకొని తీవ్రంగా కొట్టారు. ఇప్పటి వరకు ఉన్న అనుమానం ప్రకారం అయితే వీరిద్దరే అమ్మాయిని హత్య చేసి ఉండారనే అనే వాదన మాత్రం బలంగా వినిపిస్తుంది జిల్లాని. అయితే నాగేశ్వరరావు, పోలీసులు గ్రామానికి చేరుకున్నారు కదా, వారు ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారా? వారేమంటున్నారు? ప్రస్తుతం అయితే గ్రామస్తుల నుంచి వారిద్దరిని కూడా ఇద్దరు కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. చనిపోయిన యువతిని పోస్ట్ మార్టానికి పంపించే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం నివేదికలో హత్య జరిగిందా లేకపోతే తను ఉరివేసుకొని చనిపోయిందన్న విషయం కూడా నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు జిల్లాని. ధన్యవాదాలు నాగేశ్వరరావు.